శివలింగం ఆవిర్భావం. అది అంతులేని పరమశివుని అగ్నిస్తంభ రహస్యం. పరమశివుడు నిరాకార రూపం నుండి సాకార రూపమైన లింగంగా ఎలా ఆవిర్భవించాడో, అసలు శివరాత్రికి శివలింగానికి సంబంధం ఏమిటి, ఈ విశేషాలు ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం. పురాణ కాలంలో ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రక్షణకర్త అయిన మహాశివునకు మధ్య ఒక పెద్ద తర్కం మొదలైంది. మన ఇద్దరిలో ఎవరు అధికులు, ఎవరు గొప్ప అనే అహంకారం వారి మధ్య వాదోపవాదాలకు అది కాస్త తీవ్ర యుద్ధానికి దారితీసింది. వారి పొరపాటు వల్ల లోకాలు కంపిస్తుంటే దేవతలంతా భయపడి ఆ కైలాసనాథుని శరణు. అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన శివుడు బ్రహ్మ విష్ణువులు ఆహాన్ని అణచడానికి మరియు లోక కళ్యాణం కోసం పరమశివుడు మాఘ బహుళ చతుర్థి అర్ధరాత్రి వేళ వారిద్దరి మధ్య భారీ అగ్నిస్తంభం జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగుస్తుంది, ఎవరికీ అర్థం కాలేదు. అది అంతా అన్వేషణ పరీక్ష. శివుడు ఒక షరతు విధించాడు. మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు లేదా చివరి వరకు కనుగొంటారో వారు. మహావిష్ణువు వారాహ రూపం గురించి భూమిని చీల్చుకుంటూ అగ్నిస్తంభం అడుగు భాగం కోసం వెతికాడు. ఎంతో వెతికినా దొరకక శివుని మాయను గ్రహించి వినయంతో తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడు హంసరూపంలో పైకి ఎగిరి ఆ స్తంభం పైభాగాన్ని చూడాలని ప్రయత్నించాడు. ఎంత పైకి వెళ్ళినా అగ్నిస్తంభం అంతం కనిపించలేదు. అబద్ధపు సాక్ష్యం. శివుని ఆగ్రహం. తిరుగు ప్రయాణంలో బ్రహ్మ ఆకాశం నుండి జారిపడుతున్న మొగిలి పువ్వును, కేతకి పుష్పాన్ని మరియు కామధేనువు కనిపించారు. శివుని వద్ద నేను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పమని, దాన్ని సాక్ష్యంగా ఉండమని బ్రహ్మ వారిని కోరాడు. బ్రహ్మ మాట విని మొగిలి పువ్వు సాక్ష్యం చెప్పగా, ఆవు తన తలతో సాక్ష్యం చెప్పి తోకతో మాత్రం అది అబద్ధమని సూచింది. సత్యస్వరూపుడైన శివుడు ఈ మోసాన్ని గమనించి ఆగ్రహోదగ్రుడయ్యాడు. శాపాలు మరియు ఆగ్రహాలు. నిజాన్ని ఒప్పుకున్న విష్ణువు శివుడు ఆశీర్వదించాడు. కానీ అబద్ధమాడిన బ్రహ్మకు మరియు అసత్య సాక్ష్యం చెప్పిన వారికి శిక్ష విధించాడు. భూలోకంలో బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఉండవు. మొగిలి పువ్వుకు శివపూజకు ఈ పువ్వు అనర్హం. గోవు ముఖంతో అబద్ధం సహకరించినందుకు ముఖ భాగానికి పూజ ఉండదు. కేవలం పవిత్రమైన తోక భాగానికి మాత్రమే పూజలు జరుగుతాయి. లింగోద్భవ కాలం విశిష్టత. శివుడు అగ్నిస్తంభము ఆవిర్భించిన ఆ అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలం అని పిలుస్తారు. అందుకే మహాశివరాత్రి రోజు ఆ అర్ధరాత్రి వేళలో శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. శివుడు ఆది అంతం లేని అనంతమైన కాలం అని ఈ కథ మనకు బోధిస్తుంది. చూశారు కదా శివలింగ ఆవిర్భావం వెనుక ఉన్న ఆ పరమార్థం మరియు పరమశివుని అనంతమైన తత్వం. అహంకారం విడి శరణు కోరితే ఆ మహాదేవుడు ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి ఆ శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.